కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఏజెన్సీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 13,53,00,000 రూపాయలతో బీటీ రోడ్లు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం, గొల్లకొత్తూరు వద్ద హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం, ఉప్పాక బ్రిడ్జ్, పినపాకలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. మనగూరు ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను గత దురపాలనలో ప్రవేశపెట్టిన ధరణితో రైతులకు అన్యాయం జరిగిందని, ఇందిరమ్మ ప్రభుత్వంలో 2025 భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. అనేక సభల్లో 2020 చట్టం ద్వారా ధరణిని తీసుకొచ్చి ఈ ధరణిని ప్రజల మీద ఎలా రుద్దితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే 1,57,00,000 ఎకరాల భూమిని విదేశ సంస్థలకి తాకట్టు పెడితే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి అన్న మాట ప్రకారం ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆనాడు ధరణిలో జరిగిన అనేక అవకతవకలని వీలైనన్ని సరిచేస్తూ ధరణిని ప్రక్షాళన చేస్తూ ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతి చట్టాన్ని ఈ పోయిన డిసెంబర్ లో అసెంబ్లీ సాక్షిగా ప్రజలు ఏ చట్టాన్ని కోరుకుంటున్నారో ఆ భూభారతి చట్టం 2025ని తీసుకురావడమే కాకుండా సంబంధించిన రూల్స్ అన్నిటినీ 3 నెలలు నిండక ముందే తయారు చేసిన ఘనత మన ఇందిరమ్మ ప్రభుత్వాన్ని. అంటే ఈ నెల 14వ తారీఖు నాడు అంబేద్కర్ జయంతి నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శిల్పారామంలో సాయంత్రం 5 గంటలకి ఈ భూభారత చట్టాన్ని ప్రజలకి అంకితం చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏదైతే ఒక మైలురాయిగా పేదవాడికి కష్టంతో సంపాదించుకున్న భూములున్న భూ ఆసాములకి భద్రత కల్పించే ఒక అద్భుతమైన భూభారతి చట్టం 2025ని గడిచిన 5 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వంలో ఎలా ఇబ్బంది పడ్డామో ఆ ఇబ్బందులన్నీ కూడా ఈ భూభారత చట్టాల్లో ప్రతి అంశాన్ని క్రోడీకరించాం, ప్రతి అంశానికి పరిష్కార మార్గం చూపించాం, ప్రతి గజము భూమి ఉన్న ఆసాములకు కూడా ఒక భద్రత